ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు రాజశేఖర్, ఎక్స్-ఆర్మీ కమాండర్ పీటీ మాస్టర్. స్పెషల్లీ ఈ రోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే పోయినసారి గుంటూరు ఏరియాలో 2023లో ఫైనల్ లిస్ట్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ ఎన్ని మార్క్స్ ఉంటే అవుతుంది, అలాగే ఎగ్జామ్లు ఎంత ఉంటే అవుతుంది, ఎన్ని పులప్స్ తీస్తే అవుతుంది అని డౌట్ఫుల్ తో ఉన్నారు. అందువలన పోయినసారి మా స్టూడెంట్స్ నా దగ్గర ఎగ్జామ్ రాశారు, అలాగే ఫిజికల్ కూడా కంప్లీట్ చేసుకొని ఫైనల్ లిస్ట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి నాతో కలిశారు. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ రిజల్ట్ అనేది నేను ఫైనల్ గా చేశాను. అందువల్ల ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్తున్నాను. దీంట్లో వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి కాశీ ఏ బోర్డు కొట్టాడు, తర్వాత 60 మార్కులు, తర్వాత పులప్స్ వచ్చేసి 6 తీసి 16 మార్కులు సంపాదించి ఎగ్జామ్ లో 68 మార్కులతో టోటల్ 144 కి కట్ ఆఫ్ అనేది కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి రవి కూడా ఏ బోర్డు కొట్టి తర్వాత పులప్స్ వచ్చేసి 8 పులప్స్ తీశాడు. 8 పులప్స్ వచ్చేసి 27, ఎగ్జామ్ లో వచ్చేసి 53 మార్క్స్ తీసుకొని టోటల్ కట్ ఆఫ్ వచ్చేసి 140కి రవికి అనేది జాబ్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వామి కూడా ఏ బోర్డు కొట్టాడు, కానీ పులప్స్ మాత్రం 7 తీయడం వల్ల 21 మార్క్స్ తో ఆ తర్వాత టోటల్ ఎగ్జామ్ లో వచ్చేసి 60 మార్క్స్ వచ్చాయి. అన్ని కలుపుకుంటే 141 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 4th పర్సన్ నాగిరెడ్డి కూడా సేమ్ బి బోర్డు కొట్టాడు, కానీ పులప్స్ 10 తీయడం వల్ల ఎగ్జామ్ 56 రావడం వల్ల 140 స్కోర్స్ తో ఫైనల్ కట్ ఆఫ్ లో క్లియర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాయుడు సేమ్ ఏ బోర్డు కొట్టాడు, కానీ 10 పులప్స్ తీయకుండా 9 పులప్స్ తీశాడు. ఎగ్జామ్ డౌన్ ఉండడం వల్ల 48 మార్క్స్ తో టోటల్ 141 కట్ ఆఫ్ కి కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 6th నెంబర్ పవన్ వచ్చేసి సేమ్ బి బోర్డు కొట్టాడు, 48 పులప్స్ వచ్చేసి 10 తీశాడు, 40, ఎగ్జామ్ వచ్చేసి 62, టోటల్ 150కి ఫైనల్ కట్ ఆఫ్ అనేది క్లియర్ అయింది. ఎందుకంటే బి బోర్డు కొట్టినా కానీ ఎగ్జామ్ బాగా రాశాడు కాబట్టి టోటల్ మార్క్స్ ఎక్కువ వచ్చాయి. నెంబర్ 7 వచ్చేసి సతీష్ సేమ్ బి బోర్డు కొట్టాడు, పులప్స్ 10 తీశాడు, 10 పులప్స్ కి 40 మార్క్స్ టోటల్ వచ్చేసి, అలాగే ఎగ్జామ్ లో వచ్చేసి 64 రావడం వల్ల టోటల్ 152 మార్క్స్ తో ఫైనల్ కట్ ఆఫ్ అనేది క్లియర్ అయింది. టోటల్లీ చూస్తే పులప్స్ అప్ డౌన్ ఉన్నాయి, 6 ఉన్నాయి, 7 ఉన్నాయి, 8 ఉన్నాయి, 9 ఉన్నాయి, 10 ఉన్నాయి. అలాగే రన్నింగ్ లో వచ్చేసి ఏ బోర్డు ఉంది, బి బోర్డు ఉంది. ఎగ్జామ్ పరంగా అప్ డౌన్లు కూడా చాలా ఉన్నాయి. మార్క్స్ టోటల్లీ కట్ ఆఫ్ చూస్తే 140కి అనేది పోయినసారి కన్ఫామ్ గా జాబ్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే నేను క్లారిటీగా క్వశ్చన్ అనాలిసిస్ చేసి ఆ తర్వాత పిల్లలకు నేను ఆన్సర్లు చెక్ బ్యాక్ చేసి వాళ్ళ క్వశ్చన్లు ఎంచుకొని రమ్మని చెప్పాను. అందువల్ల వీళ్ళ కట్ ఆఫ్ అనేది క్లారిటీగా ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా చెక్ చేశాను. హిందీ ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క షిఫ్ట్ క్వశ్చన్స్ అనేది క్లారిటీగా కామెంట్స్ రూపంలో అనేది క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవ్వడం జరిగింది. అందువల్ల నేను ఇంత ఎగ్జాక్ట్ గా వీళ్ళ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ కే జాబ్ వస్తుంది. అలాగే ఇంకొక డౌట్ క్లారిఫై చేస్తాను. పోయినసారి 140 కంటే తక్కువ అయితే కన్ఫామ్ గా లేదు. ఎందుకంటే మా దగ్గర 2 స్టూడెంట్లు ఏ బోర్డు కొట్టి 10 పులప్స్ తీసి 100కి 100 మార్క్స్ పెట్టుకొని ఎగ్జామ్ క్వాలిఫై కూడా వాళ్ళకి జాబ్ రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ లో 32 మార్క్స్ తో మాత్రమే పాస్ అయినట్టున్నారు. అందువల్ల వాళ్ళకి జాబ్ రాలేదు. అందుకు మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పాస్ అవడంతో మాత్రం 32 మార్క్స్ కే పాస్ అవుతున్నారు. అలాగే ఇది క్లారిఫై ఎలాగవుతుందంటే టీఏ ఆర్మీ భర్తీలో దాంట్లో జీడీకి వచ్చేసి 32 మార్క్స్ మాత్రమే క్వాలిఫై అనేది క్లారిటీగా ఇచ్చారు. అందువల్ల నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎగ్జామ్ అనేది 32 మార్క్స్ మాత్రమే పాస్ అవుతున్నారు. ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ బోర్డు కొట్టిన వాళ్ళకు కన్ఫామ్ అయితే జాబ్ ఉంది. ప్లస్ ఒకవేళ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయ్యి మీరు పులప్స్ లో డౌన్ ఉన్నా గానీ, అలాగే బి బోర్డు కొట్టి ఎగ్జామ్ బాగా రాసి పులప్స్ డౌన్ ఉన్నా గానీ ఈసారి అయితే కన్ఫామ్ గా జాబ్ వస్తుంది. ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఎవరికి దళారు వాళ్ళకి ఆ మోసగాళ్ళకి మోసపోవద్దు, ఆ డబ్బులు ఇరికించుకోవద్దు. ఫైనల్ లిస్ట్ అనేది ఎవరితో అవ్వడం జరగదు. మీరు రాసిన దాన్నే నమ్ముకోండి, క్లారిటీగా మీకు జాబ్ వస్తుంది. అందరికి రావాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. జై హింద్, జై భారత్.